క్షీరసాగర మథనం నుండి ఉద్భవించకముందు మహాలక్ష్మి ఎక్కడ ఉండేది? మహాలక్ష్మి స్వర్గలోకం విడిచి వెళ్ళిపోవడానికి గల కారణమేంటి? దీనికి సంబంధించిన ఒక పురాణ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడు స్వర్గంలో తన ఏనుగైన ఐరావతంపై విహరిస్తున్నాడు. ఆ సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి మహాలక్ష్మి స్వరూపంగా నిలిచిన ఒక దివ్య పుష్పమాలను ఇంద్రునికి కానుకగా ఇచ్చాడు. కానీ అహంకారంతో విహరిస్తున్న ఇంద్రుడు దానిని నిర్లక్ష్యంగా తన ఐరావతం మెడలో విసిరేశాడు. ఐరావతం ఆ మాలను కింద పడేసి కాలితో తొక్కింది. అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహించి, ఇంద్రా, నీవు మహాలక్ష్మి ప్రసాదాన్ని నిర్లక్ష్యపరిచావు. అందువల్ల ఇకపై నీ నుండి శ్రీ మహాలక్ష్మి దూరం అవుతుంది. నీవు, నీ స్వర్గం ఇవన్నీ క్షీణించి అసురుల పాలనలో పడతాయి అని శపించాడు. మహర్షి శాపం నిజమైంది. మహాలక్ష్మీదేవి స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోయి క్షీరసాగరంలో నివసించింది. ఆమె వెళ్ళిపోవడంతో ఇంద్రుడు, దేవతలు శక్తి లేనివారయ్యారు. అసురులు బలవంతులై లోకాలను ఆక్రమించారు. చివరగా దేవతలు విష్ణువు ఆదేశం మేరకు రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధించారు. ఆ సముద్ర మథనం నుండే మహాలక్ష్మి మళ్లీ ప్రత్యక్షమై మహావిష్ణువు వక్షస్థలంలో స్థానం పొందింది. హిందూ పురాణాలలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే, అహంకారం వల్ల దైవకృప దూరమవుతుంది. మహాలక్ష్మి ఉన్న చోట ఐశ్వర్యంతో పాటు శాంతి, విజయాలు వెన్నంటే ఉంటాయి.